కానామెట్లో మాజీ మేయర్ భూ కబ్జా. ఇది ఎంత పెద్ద ఎత్తున తెలుసా? 1,00,00,000 కోట్ల భూమి, 1,00,00,000 కోట్ల భూమి. మరో బీఆర్ఎస్ లీడర్, మరికొందరు నేతలు, బంధుమిత్రులు సైతం అసైన్ భూములే లక్ష్యంగా ఆక్రమణలు. ఒక్కరి చేతిలోనే 1,20,000 గజాల ప్రభుత్వ భూమి. కబ్జాకి గురైన భూమి విలువ 1,00,00,000 కోట్లు ఉంటుందని రెవెన్యూ అంచనా. ఒకసారి పెట్టు, 7 8 పెట్టు. ఊరిని అమ్మ 1,00,00,000 కోట్లు ఏందిరా నాయన? మాజీ మేయర్ అంటే వాళ్ళు మరి చూద్దాం ఒకసారి. రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గం షేర్లింగంపల్లిలో పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. గతంలో ఒక్కో గ్రామంలో 100 ఎకరాల సర్కారు భూములు ఉండేవి. కానీ కొంతకాలంగా క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఎక్కడికెక్కడ కబ్జాలకు గురవుతున్నాయి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఆక్రమించేస్తున్నారు. అధికారులకు మామూలు అప్పగించి కోట్లాది రూపాయల విలువైన భూములను కొల్లగొడుతున్నారు. షేర్లింగంపల్లి మండలంలోని కానమెట్లో అసైన్ భూములను అప్పనంగా దక్కించుకున్న వారిలో మాజీ మేయర్, మరో బీఆర్ఎస్ నాయకుడు సైతం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ మేయర్ ఓకే. కానామెట్టు భూముల కబ్జాల వెనుక అనేక మంది నాయకులు, వారి అనుచరులు, బంధుమిత్రుల పేర్లు వినిపిస్తున్నాయి. అధికారుల అండదండలతో కబ్జా. షేర్లింగంపల్లి మండలం చందనగర్, ఇక దర్గా హుసేన్, ఇక షావన్, గచ్చిబౌలి, గపూర్, ఇక నగర్, గోపన్పల్లి, ఇక గుట్టల బేగంపేట, ఇక హఫీజ్పేట, ఇజ్జత్ నగర్, ఇక కంచ గచ్చిబౌలి, కాజాగూడ, కానమెట్, ఇక కొండాపూర్, కొత్తగూడ, మదినగూడ, మాదాపూర్, మక్తా, మహబూబ్పేట, ఇక మియాపూర్, నల్గొండ, నల్లగండ్ల, రాయదుర్గ్ ఖల్సా, రాయదుర్గ్ నవ్ ఖల్సా, రాయదుర్గ్ పాయాగా, రాయదుర్గ్ పాన్ మక్తా, రామన్నగూడ, షేర్లింగంపల్లి, షెరినల గండ్ల, తారకనగర్ రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వాటి పరిధిలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. వాటిలో కొన్ని కోర్టు కేసులో ఉండగా మరికొన్నింటిని ఆయా అవసరాల కోసం ప్రభుత్వం వినియోగిస్తున్నది. ఇక మిగతా భూముల్లో కొందరు భూ బకాసురులు కబ్జాలకు పాల్పడుతున్నారు. అందుకోసం కొందరు రెవెన్యూ అధికారులు సైతం సహకారాలు అందిస్తుండడంతో కబ్జా రాయిల ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది అన్న చర్చ జరుగుతుంది. కబ్జాదారుల్లో ప్రముఖులు. షేర్లింగంపల్లి మండలంలోని కానామెట గ్రామం గతంలో హైదరాబాద్ జిల్లా పశ్చిమ హైదరాబాద్ తాలూకాలో ఉండేది. ఇక కానామెట గ్రామం సర్వే నెంబర్ 41లో సెత్వార్ రికార్డుల ప్రకారం 252 ఎకరాల 24 గుంటల ప్రభుత్వ భూమి ఉండేది. ఈ భూమిలో నుంచి 47 ఎకరాలను గ్రామంలోని నిరుపేదలైన 13 మంది రైతులకు సాగు కోసం పంపిణీ చేసింది. లబ్ధిదారులు 6 ఎస్సీ, 3 బీసీ, 4 ముస్లిం మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఈ 47 ఎకరాలు పోను మిగతా 205 ఎకరాలు అసైన్డ్ మిగులు భూమి ఉండేది. అయితే నగరాభివృద్ధిలో భాగంగా హైటెక్ సిటీ ప్రాంతంలో భూముల ధరలు రెక్కలు రావడంతో స్థలాల విలువ పెరగడం, ఇక రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం కబ్జా రాయులకు వరంగా మారింది. ఇదే అదునుగా భావించిన కొందరు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం మొదలుపెట్టారు. ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేకుండా ఓ మాజీ మేయర్, ఓ బీఆర్ఎస్ నాయకుడితో పాటు మిగతా వారు కూడా దొరికిన కాడికి కబ్జాలు చేసేశారు. ఇక ఓ వ్యక్తి చేతిలో సుమారు 1,20,000 గజాల అసైన్డ్ స్థలం ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు కబ్జా అయిన స్థలం విలువ అక్షరాల 1,00,000 కోట్లకు పైగానే ఉంటుందని రెవెన్యూ అధికారులే చెబుతుండడం. బీఆర్ఎస్ మాజీ మేయర్ ఎవరు? బొంతు రామ్మోహన ఫస్ట్ మేయర్, ఆయన హైదరాబాద్కు. తర్వాత ఎవరు రాలే కదా, ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ మేయరే కదా. విజయలక్ష్మి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది. విజయలక్ష్మి. రెవెన్యూ హైడ్రా రక్షించలేదా? కానమెట్ సర్వే నెంబర్ 41/14లోని 205 ఎకరాల భూములు కబ్జాదారులకు అక్షయపాత్రగా మారాయి. ఆ స్థలాలను క్రమంగా కబ్జా చేసి అందులో బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. ఓ మాజీ మేయర్ ఇక్కడ అద్దాల మేడలు కట్టగా మరో బీఆర్ఎస్ యువ నాయకుడు అందిన కాడికి కబ్జా చేశాడు. మరో బిల్డర్ కానమెట్ భూముల్లోనూ రియల్ ఎస్టేట్ దుకాణం తెరిచి అసైన్ భూములతో వ్యాపారం చేస్తున్నారు. ఫేక్ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూములు చేజిక్కించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కానమెట్ భూములు అన్ని ఎవరో ఒక బడా బాబు కబంధ హస్తాల్లో ఉన్నాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కానమెట్ భూములపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మిన్నుకుంటున్నారనే చర్చ మొదలైంది. రెవెన్యూ హైడ్రా అధికారులు ప్రభుత్వ స్థలాలను ఎందుకు కాపాడలేకపోతున్నారు? ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్నగా మిగిలింది. నిజంగానే మరి 1,00,000 కోట్లు చిన్న మాటనా? మరి 1,00,000 కోట్లల్లా రేవంత్ రెడ్డి వాటెంత? 1,00,000 కోట్లల్లా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే వర్గపుడి గాంధీ వాటెంత? 1,00,000 కోట్లల్లా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాటెంత? ఆ మాజీ మేయర్ను బొక్కలేయాల్సిన బాధ్యత మీ పైన లేదా?
హైడ్రా కమిషన్ రంగనాథ్ సార్ ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏం చేస్తున్నారు? ఎస్సీ ఎస్టీ బీసీ దళితులకు చెందాల్సిన ఈ అసైన్ భూములను చెరబట్టుతున్నది మీరే కదా. ఊర్ల తాత ముత్తాతల నుంచి అసైన్ భూములు దున్నుకుంటున్న నా దళిత బిడ్డలకేమో పట్టాలు రావు. మీకు పట్టాలు వస్తాయి, హైరైజ్డ్ బిల్డింగ్స్ అవుతాయి. 1,00,000 కోట్ల భూమి హైదరాబాద్లో కబ్జా. ఎన్ని మంచి హాస్పిటల్, ఎన్ని మంచి ప్రభుత్వ స్కూళ్ళు తెర వెనుక మాజీ మేయర్ ఎవడున్నాడు? ఆ మేయర్కు వత్తాసు పలుకుతుంది కాంగ్రెస్ పార్టీలో ఎవడున్నాడు? ఇది మొత్తం తేల్చాల్సిన అవసరం ఉంటుంది. దుర్మార్గులు రా నాయన. ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఎట్లా సంపాదిస్తున్నాడు? గివే టికెట్ 300 ఏమున్నది, ఉత్తమొచ్చట్నే 300 కోట్లు. ప్రభుత్వ కబ్జాలు పెట్టి గివే. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు. హోంశాఖపై అజారుద్దీన్ నజర్. ఈ ముత్తరపో ఏడికి వచ్చింది, ఇదంతా అయిపోయింది ఇక కథ. ఇది అయిపోయింది. ఇక అభివృద్ధి సంక్షేమాధికారిగా సభ్యసాచి ఘోష్ పథకాల అమలుకు సీనియర్ ఐఏఎస్ల నియామకం. హెచ్ఎండిఏ ఫ్లాట్లకు మళ్ళీ వేలం. తుర్కాంజల్ బాచ్పల్లిలో లేఅవుట్లు. రంగారెడ్డి జిల్లాలో 4, మేడ్చల్ మల్కాజ్గిరిలో 7 పార్సల్స్. రాజీవ్ సగ్రా కార్పొరేషన్ బాధ్యతలు. ఇక అమ్ముకోండి, మీ ఇష్టం ఉన్నాడు, అమ్ముకోండి.